కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. తెలుగు కార్టూనిస్టులలో బాపు గారి తర్వాత స్థానం జయదేవ్ గారిది. దాదాపు 60 సంవత్సరాలుగా కొన్ని వేల అద్భుతమైన కార్టూన్లు తెలుగు పాఠకులకి అందించారు. ఆయన ముత్యాల లాంటి అక్షరాలు, అలాగే చక్కని బొమ్మలతో అద్భుతమైన కార్టూన్లు తెలుగు ప్రేక్షకులకి అందించారు. ముఖ్యంగా దాదాపు 20 సంవత్సరాల క్రితం అనుకుంటా స్మోకింగ్ మీద ఆయన గీసిన కార్టూను చాలా వైరల్ అయింది. ఆ కార్టూన్ చూస్తే పొగ తాగే వారికి ఇప్పటికి కూడా గుండెలో దడబుడుతుంది. అదేంటంటే, ఒక వ్యక్తి సిగరెట్ స్మోకింగ్ చేస్తూ పొగ వదిలితే ఆ పొగ తిరిగి వెనక్కి వచ్చి కాలసర్పంలా మారి ఒక పాముల అతని మీదకి వస్తుంటుంది. నిజంగా అద్భుతమైన ప్రజెంటేషన్. జయదేవ్ గారు మన తెలుగు కార్టూనిస్ట్ కావడం నిజంగా మనందరికీ గర్వకారణం. అలాగే ఈరోజు కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో మనతో పాటు కార్టూనిస్టు, రచయిత, జర్నలిస్టు, అలాగే ఫిలిం సెన్సార్ బోర్డు మెంబరు శ్రీ వడ్డీ ఓం ప్రకాష్ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ కలం పేరు ఓనావా, చాలా గమ్మత్తుగా ఉంది. ఆ పేరు మీరు పెట్టుకున్నారా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా? అంటే నా పూర్తి పేరు ఓం ప్రకాష్ నారాయణ అండి. సర్నేమ్ వడ్డీ. అంత పెద్ద పేరు కార్టూన్లో గీయటం అనేది అయ్యే పని కాదు. అందుకని నేను ఫస్ట్లో ఏంటంటే ఓం అని సాంస్క్రిట్లోనో లేకపోతే ఓం ప్రకాష్ అని గీస్తూ వచ్చాను. అది చాలా, అంటే నా పేరు నేను పెట్టుకోవడం అనేది చాలా కామన్ థింగ్, అందరూ చేసే పని. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, అలా కాదురా, ఏదైనా ఒక యూనిక్గా ఉంటే బాగుంటుంది పేరు అని ఆ పేరుని షార్ట్ కట్ చేయడం అప్పట్లోనే కాస్త ఎక్కువగా జరుగుతుండేది. అందువల్ల ఏమన్నారంటే, ఇంటి పేరు చివరికి తీసుకెళ్ళి ఓం ప్రకాష్ నారాయణ వా వడ్డీ, ఓనావా అన్న పేరుతో గీరా అన్నారు. ఆయన సజెషన్ నాకు నచ్చింది. సరే, నాన్నగారు ఒక రకంగా మామూలుగా పుట్టినప్పుడు పెట్టేది తండ్రి పేరు, నా కలం పేరు కూడా ఆయనే ఒక రకంగా సజెస్ట్ చేశారు. ప్రత్యేకత పేరు చూస్తేనే చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందువల్ల అప్పటి నుంచి ఓనావా అన్న పేరుతో గీస్తున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. కార్టూన్ కూడా మీ కార్టూన్ లైనింగ్ కానీ స్టైల్ కానీ చాలా సున్నితంగా చాలా బాగుంది, చాలా చక్కగా ఉంటాయి. ఈ కార్టూన్ ఎలా మొదలు పెట్టారు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే 1984లో అండి, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక రకంగా మా ఇల్లు ఏంటంటే జనతా కాలనీ అని ముళ్ళపూడి వెంకటరమణ గారి కథల్లో ఉన్నట్టుగా మా ఇల్లు, మా ఇంటి చుట్టుపక్కల ఒక 4-5 ఫ్యామిలీస్ ఉండేయండి. అంటే ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ, ఒకళ్ళు ఆంధ్రప్రభ వీక్లీ తెప్పిస్తే, ఒకళ్ళు ఆంధ్రజ్యోతి తెప్పించేవాళ్ళు, ఇంకోళ్ళు ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెప్పించేవాళ్ళు. ఇలా అన్ని రకాల వీక్లీస్ వస్తుండేవి. అందులో సీరియల్స్ పెద్దలు చదివేవాళ్ళు, కథలు మేము చదువుతుండేది, కార్టూన్స్ చూస్తుండేవాడిని అండి బాగా. కాబట్టి సరదాగా మనం ఎందుకు కార్టూన్స్ గీయకూడదు అన్నది మనసులో పడింది. నా ఫ్రెండ్ కుంచే మురళి అని నాకు బాల్యమిత్రుడు, నాతో పాటు క్లాస్మేట్ కూడా తను. అతను ఏంటంటే మన ఇద్దరం సరదాగా గీద్దాము అని బాగా ప్రోత్సహించేవాళ్ళు, ఇద్దరం సరదాగా గీస్తుండేవాళ్ళు. ఎప్పుడు పత్రికలు పంపించినా కానీ అవి వెనక తిరిగి వచ్చేస్తాయి. అంటే కార్టూన్ ఎలా గీయాలి, ఏమిటి, ఏ పేపర్ మీద గీయాలి, ఏ ఇంకుతో గీయాలి, ఏ సైజులో తెలియదు. అలాంటప్పుడు ఏంటో ఒకసారి హాస్యప్రియ పత్రిక మా మచిలీపట్నంలో ఒక షాప్లో చూశాను. ఇదేదో కార్టూనిస్టుల మీద ఉంది పూర్తిగా, అసలు కార్టూనిస్టుల మీద లేదా కార్టూన్ల మీద ఒక పుస్తకం తీసుకొస్తారన్నది కూడా నాకు ఐడియా లేదు అప్పట్లో. అది కొన్న తర్వాత అందులో జయదేవ్ గారు కొత్త వాళ్ళ కార్టూన్స్ ఎలా గీయాలి, ఏ సైజులో గీయాలి, ఇండియన్ ఇంకుతో ఎలా గీయాలి, ఎలాంటి బ్రష్లు వాడాలి, అసలు క్రోక్విల్ అంటే ఏంటి, ఇవన్నీ అందులో ఒక 2-3 ఇష్యూస్ చదివిన తర్వాత అంటే ఇదేదో మన పత్రిక కాబట్టి మనం దానికి గీద్దాము అని అనిపించింది. అలా 1984 జూన్ ఇష్యూలో ఒక 3 కార్టూన్లు పడినాయండి. అది కూడా ఏంటంటే జయదేవ్ గారు నేను పంపించిన కార్టూన్ ఆయన పంపిస్తే నాకు ఇప్పటికీ గుర్తండి. నాకు తెలిసి తెలుగు కార్టూనిస్టులందరికీ జయదేవ్ గారి ఇంటి అడ్రస్ అసలు పెదాల మీద ఉంటుందేమో, నెంబర్ 3 బుద్ధా స్ట్రీట్, ఓల్డ్ వాషర్మ్యాన్ పేట్, మద్రాస్ అని. అలా ఆయనకి ఎన్నో ఉత్తరాలు రాస్తుండేది, కార్టూన్స్ గీసి పంపిస్తే ఆయన కరెక్షన్ చేసి పంపిస్తుండేది. అందులో ఒక కార్టూన్ ఆయన కరెక్ట్ చేసిన కార్టూన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇంకుతో గీసి హాస్యప్రియకి పంపిస్తే అందులో పడింది. అది ఫస్ట్ కార్టూన్ 1984 జూన్ ఇష్యూ. అది సార్ ఇన్స్పిరేషన్ కూడా. మరి ఇన్స్పిరేషన్ కూడా జయదేవ్ గారు అండి. అంటే అప్పట్లో మీకు ముందు చెప్పినట్టుగా నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, చేతిలో డబ్బులు ఉండేవి. మాకు నాన్నగారిది బిజినెస్ అనమాట, బట్టలు కొట్టుండేది మచిలీపట్నంలో మాకు, కాంచన వస్త్రాలయం అని. అందువల్ల ఏంటి గల్లాపెట్టి దగ్గర కూర్చునే వాళ్ళకి డబ్బులు కొదవడదు కదా, వెళ్ళి ప్రతి వీక్లీ కొనేదండి నేను పర్సనల్గా. అలాగే సినిమా పత్రికలు కొనేది, అంటే సితారా, జ్యోచిత్ర ఇలాంటివి కొనేది, వీక్లీస్ కొనేది. అందులోనూ కార్టూన్స్ చూస్తుండేది.
సులువుగా నాకు అంటే బాపు గారు గొప్ప కార్టూనిస్ట్, కానీ ఆ లైన్ అందుకోవడం చాలా కష్టం అండి. అలా సులువుగా కనిపించేది అంటే జయదేవ్ గారి లైన్. జయదేవ్ గారు ఒకళ్ళు, రాగతి బండ్రి గారు ఒకళ్ళు, ఇలా వాళ్ళు ఏంటంటే సింపుల్ లైన్తో కార్టూన్స్ గీసారు. ఒక కార్టూన్స్ గీయడం ఎంత సులువా అనిపించేది. కాబట్టి నా ప్రారంభం రోజుల్లో మ్యాక్సిమం నేను ఫాలో అయింది జయదేవ్ గారు. ఆయన కార్టూన్లు చూసి, అలాగే ఆయన కార్టూన్ బుక్ కూడా వచ్చిందండి అప్పట్లో. ఆ పుస్తకం కొని అందులో ఉన్న కార్టూన్స్ ప్రాక్టీస్ చేసి అలా గీయటం మొదలుపెట్టాడు. ఆ రకంగా ఆయనకి ఏకలవ్య శిష్యుడిని అని చెప్పుకోవచ్చు జయదేవ్ గారికి. దాదాపు 4000 కార్టూన్లు కూడా సంకలనం కూడా విడుదల చేశారు కదా. అవునండి, ఓనావా కార్టూన్లు అని. అంటే ఈ విషయంలో అంటే నాకు మా బాబాయ్ వడ్డీ విజయసారథి గారు అండి, ఆయన అంటుండేది అంటే కథలు రాసినా కార్టూన్లు గీసినా ఏదైనా కానీ ఆ పత్రికల్లో పడుతుంది, తర్వాత తెరమరుగైపోతుంది. కానీ ఒక బుక్గా తీసుకొస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఒక లైబ్రరీలో ఉండొచ్చు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు, ఒక రికార్డుగా ఉంటుంది కదా, ఎందుకు చేయకూడదు అన్నప్పుడు అలా అనిపించింది నాకు. ఎందుకంటే అప్పుడే ఒక రకంగా పుస్తకాలు కొని చదవడము అన్నది కాస్త పెరిగింది ఆ మధ్యకాలంలో. ఇది బుక్ ఎగ్జిబిషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత తోటి కార్టూనిస్టులు అందరూ కార్టూన్స్ బుక్స్ వేస్తున్నారు. ఇప్పుడు సరస్వతి గారు కావచ్చు, బాలి గారు కావచ్చు, జయదేవ్ గారికి కూడా ఆ టైంలో కొన్ని వచ్చినాయి. సరే నేను కూడా వేద్దాము అని ఓనావా కార్టూన్లు అని ఒక పుస్తకం కూడా వేసానండి. దాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆవిష్కరించారండి. అది నిజంగా ఒక మంచి మెమొరీ లేండి. పుస్తకం వేయడం ఒక మెమొరీ అయితే దాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రిలీజ్ చేయడం మరో మెమొరీ. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మీరు రచయిత కూడా దాదాపు 50 కథల దాకా రాసినట్టు. అవునండి, దాన్ని కూడా ఒక సంకలనంగా విడుదల చేశారు కదా. అవునండి, మనసు తడి ఆరనీకు. మనసు తడి ఆరనీకు అద్భుతమైన పేరు పెట్టారు నిజంగా. ఓకే, అంటే ఆ కథల్లో అండి ఇలా పుస్తకం తీసుకురావాలి అనుకున్నప్పుడు బెస్ట్ స్టోరీస్ తీసుకుని వేద్దాము అంటే సరదాగా రాసే కొన్ని ఉంటాయి, కొన్ని హ్యూమరస్గా ఉంటాయి. అలా కాకుండా సమాజంలో మనం ఒక భాగం కాబట్టి ఒక మెరుగైన సమాజంకి ఎలాంటి కథలు ఇస్తే బాగుంటుంది అన్నది అందులో కూడా మా డాక్టర్ వడ్డీ విజయసారథి గారు ఆయనే సజెస్ట్ చేసి మొత్తం ఆయన కథలు ఆయనకి ఇస్తే ఆయన సెలెక్ట్ చేసి ఈ బాగున్నాయి, ఈ బెస్ట్ స్టోరీస్ ఇవి పుస్తకంగా తీసుకురానారండి. దానికి విహారీ గారు, అలాగే కొలకలూరి ఇనాక్ గారు ముందు మాట రాశారు, అలాగే విజయసారథి గారు రాశారు బాబాయి. అలా తీసుకొచ్చారండి. అది గరికపాటి నరసింహారావు గారు ఆవిష్కరించారండి. అలాగే గ్రంథి భవానీ ప్రసాద్ గారు అని అప్పుడు జడ్జి ఉన్నారు, హైకోర్టు జడ్జి. ఆయన కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పుస్తకాన్ని ఆయన సమీక్ష చేశారు. అది సార్. మనసాడి ఆరనీకు నిజంగా పేరు కూడా చాలా లాలిత్యంగా, చాలా హృదయానికి హత్తుకునేలా ఉంది. ఈ కథలు నేను కూడా కొన్ని చదివాను నిజానికి చెప్పాలంటేను. హ్యూమన్ రిలేషన్స్ చాలా ప్రాధాన్యం ఇచ్చారు, చాలా చక్కగా ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన కథ ఏమిటి? అంటే ప్రత్యేకంగా అని ఇది అని చెప్పలేనండి, ఎందుకంటే అన్ని కథలు నచ్చే రాస్తారు. పాఠకుల నుంచి మంచి ప్రతిస్పందన వచ్చిన కథ ఏమిటి? ఎందుకంటే కొన్ని మెమోరీస్ ఉంటాయి జనరల్గా, చూడగానే అవతల వాళ్ళు ఎలా స్పందించారు అన్నది కూడా ఉంటుంది. అందులో మొదటి కథ అండి నాణ్యానికి రెండో వైపు అని. ఆ కథ రాసేటానికి నిజానికి నాకు పెళ్లి కాలేదండి, బ్యాచులర్గానే ఉన్నాను. కానీ ఏంటంటే మా అక్క జీవితం కావచ్చు, లేకపోతే మా చెల్లి జీవితం కావచ్చు, వాళ్ళకి అప్పటికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, అంటే భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చినప్పుడు చిన్న ఒక ఫాంటసీ లాగానే ఒక దేవుడు ప్రత్యక్షం అయ్యి ఆ మగ వ్యక్తికి అంటే భర్తకి వరం ఇస్తే భార్య ఆలోచనలు అతనికి తెలిసిపోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చిన్న అలా ఫ్లాష్గా మెరిచింది నా మనసులో. కథ రాశానండి. అది రాసిన చాలామంది పెళ్ళవకుండానే నువ్వు ఇది రాసావా, ఈ అనుభవాలని నీకు ఎక్కడ ఈ భలే ఉంది, చాలా హ్యూమరస్గా ఉంది, చాలా హార్ట్ టచింగ్గా ఉంది అంటే మెచ్చుకున్నారు. కొలకలూరి ఇనాక్ గారు కూడా ఆ ముందు మాటలో ఆ కథని ప్రత్యేకంగా ప్రస్తావించారండి. అంటే ఇలా భర్తలు ఆలోచిస్తే సంసారం అనేది ఎంత సాఫీగా సాగిపోతుంది. చిన్న చిన్న విషయాల్లోనే మనం భార్య మీద చికాకు పడడం కానీ, లేకపోతే వాళ్ళని తక్కువ చేసి చూడడం కానీ ఇలాంటివి ఉండకుండా ఉంటాయి కదా అన్నది అంటే ఒక హ్యూమరస్గా ఒక చక్కటి సందేశాన్ని అందించారని ఆయన చెప్పారు. అలాగే కొందరు ఆ కథ చదివిన తర్వాత అండి నన్ను పిలిచి ఇదే టైపులో కొన్ని ఎపిసోడ్స్ చేద్దాము, దూరదర్శన్ కోసము ఒక 14 ఎపిసోడ్స్ అలా చేద్దాము, మీరు రండి ఒకసారి మాట్లాడినంటే నేను వెళ్ళాను. ఆయన ఆనంద్ గోపాలకృష్ణారెడ్డి గారు అని రాయలసీమలో ఆయన పెద్ద డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కూడా. వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళి మాట్లాడినప్పుడు చాలా బాగా రాసామని అభినందించారు. ఇంత చిన్న పిల్లవాడివి నువ్వు అంటే అప్పుడు నాకు అంతే ఒక 25 years అలా ఉంటాయేమో, ఎవరో పెద్ద ఆయన రాసి ఉంటారు అనుకున్నాను నేను, మీరా రాసింది ఇది అని అప్రిషియేట్ చేశారండి. అలాంటిది కాస్త ఎక్కువ రీచ్ అయ్యింది, ఆనందాన్ని కలిగించిందండి. అలాగే అందులో కోరిక అని ఇంకో కథ అండి. అంటే ఒక చిన్న అమ్మాయి, చదువుకోవాలనుకున్న అమ్మాయి, తండ్రి తాగుబోతు అవడం వల్ల ఎలా తన జీవితం విచ్ఛిన్నం అవుతుంది అనుకున్నప్పుడు ఒక ఆయన ఆ అమ్మాయిని గమనించి ఆ అమ్మాయి పరిస్థితిని అడాప్ట్ చేసుకుని ఆ అమ్మాయిని చదివిస్తాడండి. తర్వాత ఆ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత
నన్ను చదివించారు కదా, మీకు ఏమేమంటారు చెప్పండి నాన్న అని అడిగితే, నేనేదో నా కోసం కాదు నిన్ను చదివించింది, ఈ సమాజానికి ఏదో ఒకటి చేయమ్మా, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు కాబట్టి చేయడానికి నీకు ఆస్కారం ఉంది అని ఆ తండ్రి అంటాడండి. ఆ కథ చదివి ఒక పోలీస్ ఆఫీసర్ ఆవిడ నాకు ఒక మెయిల్ పెట్టారనమాట. పెట్టి చాలా బాగా రాశారండి, అది చదువుతుంటే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, చాలా మంచి సందేశాన్ని, ఒక చిన్న కథ 2 పేజీల కథ, అది ఆంధ్రప్రభ సండే సప్లిమెంట్లో వచ్చింది. ఆవిడ అలా మెచ్చుకున్నారండి. అలా కథ నేను కూడా చదివాను. నిజంగా హ్యూమన్ రిలేషన్స్ మీద చాలా చక్కగా రాశారు. నిజంగా ఆదర్శవంతంగా అనిపిస్తాయి కథలు కూడా. నిజంగా సొసైటీలో అలాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో చెడుకి జరిగినంత ప్రచారం మంచిగా జరగట్లేదు. మంచి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు గుర్తించి కథలుగా రాయడం అనేది నిజంగా చాలా మంచి విషయం, చాలా బాగుంది. అలాగే అందులోని ఇంకో కథ అండి, మనలో ఒకడు కాదు అని. ఈ కథ నిజంగా జరిగిన కథ అండి. ఎందుకంటే జైలు డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఆయన నాకు బాగా తెలుసు. ఆయన లైఫ్లో జరిగింది అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, పిల్లల్ని బాగా చదివించారు, ఆయనకు వచ్చే జీతంలోనే చాలా చక్కటి ఒక లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు. నేను ఆయన అడిగాను, సార్ మీరు ఇంత నిజాయితీగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఉద్యోగం ఇచ్చే అధికారి కేవలం నా ప్రతిభని దృష్టిలో పెట్టుకుని నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా. కాబట్టి నేను ఆయనకి ఇచ్చే ఒక గౌరవం కావచ్చు, నివాళి కావచ్చు, నేను నిజాయితీగా ఉండటమే కదా అన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఈ సమాజంలో. అలా నేను రాసినప్పుడు ఒక ఆవిడ అన్నది మాట ఏంటంటే, నిజాయితీగా ఉండటానికి కూడా మనం ఒక గొప్ప విషయంగా మనం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కంపారిజన్లో సమాజంలో ఒక నిజాయితీగా ఒక వ్యక్తి నిలబడ్డాడు అన్నది అది మనిషి సహజ లక్షణం కదా, దాన్ని కూడా మనం గొప్పగా చూపించి ఎలివేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవిడ బాధపడ్డారండి. నిజమే కదా అనిపించింది. మీ కుటుంబంలో ఆర్టిస్టులు కానీ రచయితలు కానీ ఎవరైనా ఉన్నారా, లేదా మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? అంటే నాన్నగారు చంద్రశేఖరరావు అండి. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అంటే ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయాలన్నా ఈ సమాజం పట్ల ఒక బాధ్యతగా ఉండాలి అనేటువంటి ఒక ఉత్సుకత ఉండేది. ఆయన కాలేజీ రోజుల్లోనే సోషలిస్ట్ పార్టీలో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. కానీ జీవిక కోసం అని చెప్పేసి ఆయన బిజినెస్ అండి, బట్టలు కొట్టు ఉండేది. కానీ ఆయనకి రచన మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది, బాగా రాస్తుండేవాళ్ళు, వ్యాసాలు రాస్తుండేవాళ్ళు, కొన్ని కవితలు రాశారు. అలాగే అంటే తన తర్వాత వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన, మా బాబాయిలు కావచ్చు, మేనత్తలు కాదు, వాళ్ళందరినీ కూడా బాగా చదివించాలి అని ఒక తపన ఉందండి. అలా వడ్డీ కృష్ణమూర్తి అని ఆయన బాలకవి అని పేరండి. ఆయన చిన్న వయసులోనే శతకాలు ఇలాంటివి రాశారు. అలా ఆయనకి పద్య రచన వీటి మీద మంచి గ్రిప్ ఉంది. అలాగే ఇంకొక బాబాయ్ ఇందాక చెప్పినట్టుగా డాక్టర్ వడ్డీ విజయసారథి గారు, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్, కానీ ఆయన కూడా చిన్న వయసులోనే బాలల గేయాలు పుస్తకాలుగా వచ్చినాయి. అయితే మా ఫ్యామిలీ అలాగే ఇంకో 2 మేనత్తలేమో టీచర్స్ అండి. అలా ఒక చదువుకున్న కుటుంబం నుంచి వచ్చాను. కొంచెం వాళ్ళు కూడా రచన పట్ల అభిలాష అది ఉంది. ఓం ప్రకాష్ ప్రచురణాలయం అని అప్పట్లోనే నేను పుట్టిన సంవత్సరంలో మా నాన్నగారు పెట్టి ఔత్సాహికమైనటువంటి రచయితల్ని ప్రోత్సహించడం కోసం అని చెప్పి పుస్తకాలు కూడా వేశారండి. అలా బాబాయ్ రాసిన పుస్తకాలు వచ్చినాయి, బాలకవి వడ్డీ కృష్ణమూర్తి గారు రాసినవి, అలా వడ్డీ విజయసారథి గారు రాసినవి. ఇలా కాబట్టి రచనలో కొంత ప్రమేయం అయితే ఉంది ఇంట్లో, అదే కొద్దిగా నాకు అబ్బిందేమో అనిపిస్తుంది. మీరు మరో అరంగేట్రం ఏంటంటే, ఈ రచనలు కాకుండా జర్నలిస్ట్ మీరు. జర్నలిస్ట్ అంటేనే ఒక క్రేజీ అండ్ ఛాలెంజింగ్ జాబ్ నిజానికి చెప్పాలంటే, ముఖ్యంగా పొలిటికల్ న్యూస్ కవర్ చేసే వాళ్ళకి. మీరు పొలిటికల్ నుంచి మీరు ఫిల్మ్ జర్నలిజం వైపు ఎలా వచ్చారు మీరు? అంటే యాక్చువల్ డిగ్రీ అవ్వగానేనండి హైదరాబాద్ ఎంఏ చేయడానికని ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఏదో ఒక జాబ్ చేయాలని చెప్పి నేను జాగృతి పత్రికల్లో సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్గా చేరాను. అక్కడ చేస్తూనే ఎంఏ చేశాను. ఎంఏ అయిపోయిన తర్వాత ఏమిటి అన్నప్పుడు జాగృతిలో పనిచేస్తున్న క్యాపిటల్ మార్కెట్ అని బాంబేలో ఒక మ్యాగజైన్ వచ్చేది, అందులో ఒక 2 years చేశాను. 2 years చేసిన తర్వాత ఈ జాగృతిలో పనిచేసిన అనుభవం కావచ్చు, క్యాపిటల్ మార్కెట్లో చేసిన అనుభవం కావచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి అనుకున్నప్పుడు ఆ క్యాపిటల్ మార్కెట్ తెలుగు వెర్షన్ మూసేశారండి వాళ్ళు. అప్పుడు ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు సినిమా జర్నలిజం అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం లేదు ఎవరికి, అందరికీ సినిమాలు ఇష్టం కదా. ఇందాక ఫస్ట్లో మీకు చెప్పినట్టుగా ఈ సితారా, జ్యోచిత్ర, ఈ చిత్రభూమి ఇలాంటి సినిమా మ్యాగజైన్స్ బాగా చదువుతుండేవాడిని. సరే ఎందుకు అనుకోకుండా అప్పుడు ఇంకా ఏంటి జాబు అనుకున్నప్పుడు ఒక ఉదయం రీఓపెన్ అవుతుంది అన్నప్పుడు ఉదయానికి ఇంటర్వ్యూకి వెళ్ళాను. రామచంద్రమూర్తి గారు చేశారు, తప్పకుండా రీఓపెన్ అవ్వగానే నీకు జాబ్ ఇస్తాను, అది రిపోర్టర్ గానా సబ్ ఎడిటర్ గానా అంటే కూడా కార్టూనిస్ట్గా అయితే బెటర్ అనిపిస్తుంది, నీకు కార్టూనిస్ట్గా ఇస్తాను, కార్టూన్స్ గీస్తుంటావు కాబట్టి
అన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ అది రీఓపెన్ కాలేదు. అప్పుడు అనుకోకుండా సూపర్ హిట్ అని ఒక సినిమా మ్యాగజైన్కి ఇంటర్వ్యూకి వెళితే వెంటనే వాళ్ళు నేను రాసిన అప్పటికే నేను జాగ్రత్తలో రివ్యూస్ రాస్తూ ఉన్నాను. ఆ రివ్యూస్ చూసి ఏమన్నా రివ్యూస్ బాగా రాస్తున్నారు మీరు, మీ రచనా శైలి బాగుంది, ఇమీడియట్గా జాయిన్ కావండి అంటే అలా ఒక సూపర్ హిట్లో చేరాను. 1 year అక్కడ చేరిన తర్వాత నేను వార్తలో సినిమా రిపోర్టర్గా వచ్చేసానండి. ఇక అక్కడి నుంచి దాదాపుగా వార్తలో 97లో చేరితే ఇప్పటిదాకా సినిమా జర్నలిస్ట్గా కంటిన్యూ అవుతూ వచ్చానండి. అది సినిమా రివ్యూల మీద ఖచ్చితమైన రివ్యూలు ఇస్తారా మీరు? 100% పక్షపాతంగా. అవునండి. అంటే అది నాకు పునాది ఎలా పడిందంటే జాగృతిలో అండి. జాగృతిలో నాకు ముందు ఆర్ఎస్కే మూర్తి గారు అని ఆయన రివ్యూస్ రాస్తుండేది. ఆయన రాయటం ఆపిన తర్వాత నువ్వు రాస్తుండవు అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు. ఆయన నంది అవార్డ్స్ వచ్చిన సినిమాలనే విమర్శించేవాళ్ళు, పెద్ద సినిమాలు స్టార్ సినిమానే విమర్శించేవాడు. మేమందరం అప్పుడు కొంచెం సినిమా స్టార్స్ కంటే అభిమానంగా ఉంటాం కదా, ఏంటి సార్ చిరంజీవి సినిమాని విమర్శించి, నాగార్జున సినిమాని విమర్శించి, మీరు పెద్ద పెద్ద సినిమాలు అభినందన్ లాంటి సినిమాను కూడా విమర్శిస్తే ఎలా సార్ నంది అవార్డ్స్ వచ్చినాయంటే ఆయన ఒకటే అనేవాళ్ళు. వాళ్ళు మనకి టికెట్ తీసుకోరు, మన డబ్బులతో మనం కొనుక్కుంటున్నాం, వాళ్ళేం మనకి ఛాయ్లు గీలు ఇవ్వరు, స్నాక్స్. కాబట్టి ఒక్కళ్ళకి అసలు మనం వత్తాసు పలకాల్సిందే ఏముంది? మన పత్రిక మన పాలసీ ఒకటి ఉంటుంది కదా, ఆ పాలసీ ప్రకారం మనం రాసుకుంటే వెళ్ళాలి తప్పితే వాళ్ళు ఏదో అనుకుంటారనో, వాళ్ళకేదో భుజకీర్తులు వేరే వాళ్ళు పెట్టారనో మనం చేయాల్సిన అవసరం లేదు అన్నారండి. అది నాకు అప్పటి నుంచి ఆ నిష్పక్షపాతంగా రివ్యూస్ రాయడం అన్నది అలవాటైంది. నేను జర్నలిస్ట్గా పత్రికలో పనిచేయండి, లేకపోతే వెబ్సైట్స్కి రాయనివ్వండి, అంటే ఆ పత్రికలకు సంబంధించిన వాటిలో రాయనండి, 99.9% అలాగే రాస్తారండి. రివ్యూలు సినిమాని ప్రభావితం చేస్తాయా అంటే ఒకప్పుడు ఖచ్చితంగా చేసేయండి. ఎందుకంటే నేను రివ్యూస్ రాస్తున్న కొత్తలో అండి, అంటే సుమారుగా 2000 సంవత్సరంలో అనుకోండి, చాలామంది రివ్యూ రాసిన తర్వాత పర్టికులర్గా వెబ్సైట్స్లో రివ్యూస్ వచ్చిన తర్వాత గగ్గోలు పెట్టేవాళ్ళు నిర్మాతలు. ఏంటంటే మీకు తెలియదు, మీరేదో సినిమాకి 2.5 2నో 2.5 3నో ఇచ్చేస్తారు, కానీ ఈ రివ్యూలు వెబ్సైట్లో పెట్టే రివ్యూలు లేకపోతే ఛానల్స్ ద్వారా వచ్చే రివ్యూలు ఫారెన్లో చూసేవాళ్ళు ఉంటారు. అప్పటికి సైమల్టేనియస్ రిలీజ్ అయ్యే కాదండి సినిమాలు, ఇప్పుడు అవుతున్నాయి కానీ. కాబట్టి ఇమీడియట్గా మాకు వాళ్ళు ఏదో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏంటండి రివ్యూస్ ఇంత దారుణంగా ఉన్నాయి, సినిమా బాగాలేదంట అని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా మాకు ఏదైతే అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోవడమో లేకపోతే తగ్గించి అమౌంట్ ఇవ్వడమో జరుగుతుంది. దయచేసి రివ్యూలు ఇమీడియట్గా పెట్టొద్దు, కాబట్టి కాస్త ఆలస్యంగా రివ్యూలు పెట్టండి అని వెబ్సైట్ వాళ్ళ మీద ఒత్తిడి చేసేవాళ్ళు, పత్రికల మీద ఒత్తిడి చేసేవాళ్ళు. ఆ ఒత్తిడిలు అప్పట్లో బాగుంటే ఖచ్చితంగా అండి, అంటే పబ్లిక్ కొంత రివ్యూకి ప్రభావితం అవుతారండి 100%. అది పూర్తిగా అసలు రివ్యూస్ అంటే కొందరు చెప్తారు రివ్యూలు ఏం రాసినా మాకు నష్టం లేదు, మా సినిమాకి వచ్చేవాళ్ళు వస్తారు అని. అలా ఉంటారు కొందరు, ఉండరని కాదు, కానీ ఖచ్చితంగా రివ్యూల ప్రభావము వాళ్ళ ట్రేడ్ మీద పబ్లిక్ మీద కూడా ఖచ్చితంగా ఉంటుందండి, ఉండదని చెప్పలేము. ఓకే. మరి ఇన్ని రివ్యూస్ రాస్తూ ఉంటారు, సినిమా ప్రపంచంతో మీకు బాగా దగ్గర పరిచయాలు కూడా ఉంటుంటాయి కదా? అవునండి. హీరోలతో కానీ? అవును. మీకు ఇష్టమైన హీరో ఎవరు మరి? అంటే నాకు బాగా ఇష్టమైన హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ అండి. ఓకే. అంటే మా జనరేషన్లో అన్ని బ్యారికేడ్స్ని బద్దలు కొట్టుకుని అంటే ఒక కొత్త దాన్ని ప్రేక్షకులకు అందించాలి అని చాలా ఆయన తపన చెందారు. అలాగే అప్పట్లో చాలా విషయాలలో ఒక కొత్త పంధాన్ని కానీ ఒక టెక్నాలజీని కానీ సినిమా రంగంలో తీసుకురావడానికి ఆయన కృషి చేశారు. అందువల్ల అంటే నటులుగా కృష్ణ అంత గొప్ప వ్యక్తి అంటే నేను చెప్పలేను, కానీ ఎందుకంటే రామారావు నాగేశ్వరరావు తర్వాత కదా ఆయన వచ్చింది, వాళ్ళతో నేను నటన పరంగా పోల్చను, కానీ ఒక డేరింగ్ అండ్ డాషింగ్ అనే పదానికి ఆయన కరెక్ట్ అండి. ఆ తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చిరంజీవిని బాగా ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే స్వయం కృషితో వచ్చిన వ్యక్తి సినిమా రంగంలో. సరే అల్లురాని గారు అల్లుడు అన్నా కానీ అది ఒక స్థాయి వరకు పనిచేస్తుంది, కానీ ఒక నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళటము, ఇంతకాలము లాంగ్ రన్లో ఆయన ఆ పొజిషన్ని దక్కించుకోవడము, ఈ విషయంలో చిరంజీవి గారు అంటే ఇష్టము, ఇన్స్పిరేషన్ కూడా ఒక రకంగా. మరి మీరు సినిమాలని రివ్యూల మీద ఈ విధంగా ఒక రకంగా విమర్శిస్తున్నప్పుడు మేనేజ్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చేది దానికి? అంటే ఒక అదృష్టం ఏంటంటే అండి, నేను ఆంధ్రజ్యోతిలో పనిచేసినప్పుడు కానీ వేరే ఛానల్స్లో పనిచేసినప్పుడు కానీ పత్రికల్లో పనిచేసినప్పుడు కానీ రివ్యూల విషయంలో ఎప్పుడు వాళ్ళు కల్పించుకోలేదండి. అంటే కొంత అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ నుంచి వాళ్ళకి వచ్చి బాధ ఉంటుంది. అంటే మనకి ఇంత రెవెన్యూ ఇస్తున్నారు, ఆ సినిమాని విమర్శిస్తే ఆ రెవెన్యూ పరంగా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, ప్రొడ్యూసర్ ఫీల్ అవుతాడేమో అని కొంత ఉంటుంది. ఉండదని 100% చెప్పలేమండి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అందరూ కూడా పాజిటివ్గా తీసుకునే వాళ్ళే ఉండరండి. కొంత వాళ్ళ మేనేజ్మెంట్ని ఎక్కడంటే అడ్వర్టైజ్మెంట్స్ దగ్గర సహజంగా అప్లికేషన్ ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు అనేది ఒకటేనండి, వాళ్ళు కానీ మేము కానీ
సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి రిలీజ్ వరకు వాళ్ళని మ్యాక్సిమం ప్రమోట్ చేస్తూ ఉంటాం మనం. ఓకే. రివ్యూ దగ్గరికి వచ్చేసరికి ఆ సినిమా ఎలా ఉంది అని సమీక్షించాల్సి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా సమీక్షించాలి. అక్కడ మనం ఏదో వాళ్ళ రెవెన్యూని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనకు పాఠకుడు ప్రధానం కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే రివ్యూ రాయండి. మీకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టినా లేకపోతే వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మేము తీసుకుంటాం, మా వైపు నుంచి మీకు ఎలాంటి ప్రెషరు లేదన్నారు. ఆ రకంగా గాడ్స్ గ్రేస్ ఇప్పటిదాకా ఎలాంటి ఒత్తిడి మేనేజ్మెంట్ నుంచి అయితే రాలేదండి మాకు. ఓకే. ఓకే. మీరు ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్ కూడాను. అవును. ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా మీ రోల్ ఏంటి? యాక్చువల్గా సెన్సార్ బోర్డు మెంబర్ అంటే చాలామంది అనుకునే ఒక అపోహ ఏంటంటేనండి, వచ్చిన సినిమాలన్నీ మేము చూసేస్తామని, ముందే చూసేస్తామని అనుకుంటారండి. అదేం ఉండదండి. సెన్సార్ బోర్డులో అంటే ఒక టర్మ్ 2 years ఉంటుంది. ఇప్పుడు 3 years చేశారు దాన్ని. ఒక టర్మ్లో ఏంటంటే ఒక 100-125 మంది ఉంటారండి. అందులో 2 స్టేట్లకు సంబంధించిన అన్ని జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుంది. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే దగ్గరగా వెళ్ళి చూడడం కాబట్టి. ఎందుకంటే స్క్రీన్స్ అనే హైదరాబాద్లో జరుగుతాయి కాబట్టి హైదరాబాద్లో వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. అలా నెలకి ఒక 2-3 వీళ్ళని బట్టి 4 సినిమాలు అలా చూస్తుంటాం, అంతేనండి. అందులో కూడా ఎలా అంటే ఒక 2 లేడీస్ ఉంటారు, 2 జెంట్స్ ఉంటారు. ప్రతి సినిమాకి సెన్సార్ ఆఫీసర్ ఉంటారు. ఏదైనా ఒక సినిమాని ఇది పనికిరాదు, పూర్తిగా ప్రేక్షకులు చూడడానికి పనికిరాదు అని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. అంటే యాక్చువల్గా శ్యామ్ బెనగల్ కమిటీ రిపోర్ట్ ఏం చేస్తుందంటేనండి, ఒక సినిమాని జడ్జి చేయాల్సింది మీరు కాదు, ప్రేక్షకులు. దాన్ని పెద్దలు చూడాలా, పిల్లలతో కలిసి పిల్లల్ని తీసుకెళ్ళి పెద్దలు చూడాలా, లేకపోతే పిల్లలు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. అంటే యూ బై ఏ సర్టిఫికేట్స్ ఇవ్వడం వరకే మీ బాధ్యత. ఈ సీన్ తీసేయండి, ఈ సీన్ తీయొద్దు అని చెప్పొద్దు అన్నది కొన్ని సిఫార్సులు చేసిందండి. ఓకే. కానీ అది అన్ని సందర్భాల్లోనూ అది పనిచేయదండి. కొందరు ఏంటంటే ఒక ప్రాపగాండాగా ఏదో ఒక మతాన్ని ఎలివేట్ చేయాలనో లేకపోతే ఒక మతాన్ని కించపరచాలనో కొన్ని సినిమాలు తీసినప్పుడు అలాంటి సినిమాలు బయటకు వస్తే ఖచ్చితంగా సమాజంలో ఇబ్బందికరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ఎందుకంటే సినిమా అనేది థియేటర్లో చూసేదండి. ఒక 500-700 మంది మధ్యలో కూర్చుని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద హ్యూమిలియేట్ చేయడం ఇలాంటివి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు నిర్మోహమాటంగా ఈ సినిమా థియేటర్ ఎగ్జిబిషన్కి పనికిరాదు, దీనికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వము అని చెప్తామండి. చెప్పిన సందర్భాల్లోనే అప్పుడు ఏంటంటే వాళ్ళు రివైజింగ్ కమిటీకి వెళ్తారు. రివైజింగ్ కమిటీ కూడా అప్పుడు అక్కడ 8 మంది చూసారండి. వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ కోర్టు ఉంటుందండి. కాబట్టి సెన్సార్ బోర్డు ఫస్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత రివైజింగ్ కమిటీకి వెళ్ళినవి అక్కడ క్లియరెన్స్ పొంది థియేటర్కల్గా వచ్చినవి కొన్ని ఉన్నాయి, కొన్ని రానివి కూడా ఉంటాయండి. ఎందుకంటే రివైజింగ్ కమిటీ కూడా ఒప్పుకోనప్పుడు కోర్టుకు వెళ్తుంటారు. ఓకే. అది సార్. ఓనావా గారు కార్టూనిస్ట్గా, రచయితగా మీకు వచ్చిన గుర్తింపులు కానీ అవార్డులు కానీ ఏమున్నాయి? అంటే కార్టూన్స్ వేస్తున్న కొత్తలో సరదాగా ప్రతి పోటీలో పాల్గొనేవాళ్ళం అండి. ఎక్కువ అప్పుడు ఏంటంటే బయట ప్రైవేటు సంస్థల కంటే కూడాను పత్రికలు ఎక్కువ పోటీలు నిర్వహిస్తుండేవి. అలా మయూరి వీక్లీలోను, ఆంధ్రజ్యోతి వీక్లీలోను, అలాగే ఆంధ్రభూమి వీక్లీ వాళ్ళు పెట్టిన పోటీలను, అలాగే హాస్యానంద వాళ్ళు పెట్టేది తలసిటి రామారావు గారి స్మారక పోటీలు ప్రతి సంవత్సరం పెడుతుంటారు. వాటిలో బహుమతులు వచ్చినాయండి. అలాగే జాగృతి వీక్లీలో వాటిలో బహుమతులు వచ్చినాయి. తర్వాత ఈ మధ్య కాలంలో అండి ప్రైవేటు వ్యక్తులు అంటే వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదా మిసెస్ ఏమన్నా చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం కానీ ఇలాంటి పోటీలు కొన్ని పెట్టారు. వాటిల్లో కూడా ఒక 5-6 బహుమతులు వచ్చినాయి. అయితే ఇంటర్నేషనల్గా పెద్ద బహుమతులు అలాంటివి ఏమి రాలేదు. నేను ఎప్పుడు ఇంటర్నేషనల్గా ప్రయత్నం చేయలేదు కార్టూనిస్ట్గా. ఇప్పుడు ఇంటర్నేషనల్గా కార్టూన్స్ పంపించి చేద్దాం అన్నది. అప్పట్లో హాస్యపై వచ్చినప్పుడు ఏంటి ఇంటర్నేషనల్ పోటీలకు సంబంధించి వివరాలు ఇస్తున్నది. నాకు హిస్టరీ వాళ్ళకి ఒకసారి మాత్రం పంపించాను. అది అలా ఒకసారి పాల్గొన్నాను తప్పితే అక్కడ ఏం బహుమతి రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి ఊరికే అభినందిస్తూ మీ కార్టూన్స్ బాగున్నాయండి ఎంకరేజ్మెంట్తో ఒక లెటర్ వచ్చింది తప్పితే ఎకనాలెడ్జ్మెంట్ లెటర్. వేరే ఇంటర్నేషనల్గా అయితే నాకేం రాలేదండి. రచయితగా అయితే పాఠకుల నుంచి మంచి ప్రశంసలు మాత్రం వచ్చినాయండి. అవును. ఓకే. ఓకే. ఓంప్రకాష్ గారు రచయితగా, కార్టూనిస్ట్గా మీ నుంచి మంచి రచనలు, మరిన్ని మంచి రచనలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ సమయాన్ని కేటాయించి ఈరోజు మా స్టూడియో వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. విన్నారుగా ఓంప్రకాష్ ఓనావా గారు చెప్పిన కార్టూన్ కబుర్లు. వచ్చే వారం కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో మరో కార్టూన్స్తో కలుద్దాం. సెలవు.